మీలో ఎవరికైనా ఎప్పుడైనా చిన్నగా స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చి మళ్ళీ తగ్గిపోయాయా? అమ్మయ్య స్ట్రోక్ సిమ్టమ్స్ తగ్గిపోయాయి అని రిలాక్స్ అయిపోయారా? అయితే ఈ వీడియో మీకోసమే. Hello everyone, myself Dr. Yadati Santosh Deepthi. I am a consultant neurophysician in Pratima Hospitals, Kukatpalli. So, ఈ కండిషన్ ని ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్ లేదా మైనర్ స్ట్రోక్ అని అంటాము. సో బ్రెయిన్ కి వెళ్ళే బ్లడ్ సప్లైలో ఎక్కడైనా చిన్న క్లాట్ ఫామ్ అయినప్పుడు కొన్ని క్షణాల పాటు బ్రెయిన్ కి బ్లడ్ సప్లై అందకపోవటం వల్ల స్ట్రోక్ సిమ్టమ్స్ అనేవి వస్తుంటాయి. మళ్ళీ బాడీ ఆ క్లాట్ ని డిస్లాట్ చేసుకోవడం వల్ల, రిమూవ్ చేసుకోవడం వల్ల మనకు సిమ్టమ్స్ తగ్గిపోయి నార్మల్ అయిపోతూ ఉంటాం. సో అలా టెంపరరీగా బ్లాక్ అయినప్పుడు మనకు ఒక సైడ్ ఆఫ్ ద బాడీ పని చేయకపోవటము, లేదు కళ్ళు ఒక సైడ్ కనిపించకపోవటము, మూతి వంకర అవ్వటం, మాట తడబట్టం, బ్యాలెన్స్ ఇష్యూస్ రావటం, ఇలాంటి ఏదో ఒక కంప్లైంట్ 24 hours లోపల వచ్చి వెళ్ళిపోతుంది. కొంతమందికి 10 minutes ఉంటుంది, 5 minutes ఉంటుంది, కొంతమందికి ప్రొలాంగ్డ్ ఉండొచ్చు. బట్ యూజువల్గా 24 hours వచ్చిన స్ట్రోక్ సిమ్టమ్ డిసపియర్ అయిపోతూ ఉంటుంది. అమ్మయ్య స్ట్రోక్ సిమ్టమ్ వెళ్ళిపోయింది అని చాలామంది రిలాక్స్ అయిపోతూ ఉంటారు. వాళ్ళల్లో కనీసం 3 ఒకరికి పెద్ద స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో యూజువల్గా వితిన్ 48 hours కానీ, లేదు అప్ టు 7 days, లేదు అప్ టు 90 days వరకు కూడా ఇలాంటి సిమ్టమ్స్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళు పెద్ద స్ట్రోక్తో వచ్చి అడ్మిట్ అవుతూ ఉంటారు. వాళ్ళు అడ్మిట్ అయినప్పుడు, పెద్ద స్ట్రోక్తో వచ్చి అడ్మిట్ అయినప్పుడు మీకు ఇదివరకు ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా వచ్చాయా అంటే చాలామంది ఒక 2 days బ్యాకో 1 week బ్యాకో మాకు కొంచెం సేపు ఇలా వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ రాలేదు, మళ్ళీ ఇప్పుడే పెద్ద స్ట్రోక్ రావటం అని. వాళ్ళకి ఆల్రెడీ ఒక సైడ్ చెయ్యి కాలు మొత్తం పడిపోయి ఉంటుంది. సో ఇది యాక్చువల్లీ ఒక వార్నింగ్ సైన్. మీకు ఒక పెద్ద స్ట్రోక్ రాబోతుంది ఇన్ ఫ్యూచర్ అని చెప్పే ఒక వార్నింగ్ సైన్. ఇది ఒక వార్నింగ్ స్ట్రోక్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందంటే ఎవరికైతే ఏజ్ మోర్ దాన్ 60 years ఉంటుందో, ఎవరికైతే బీపీ, షుగర్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉండి, లేదు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి ఆల్రెడీ స్టంట్ వేసుకొని ఉన్న పేషెంట్స్కి ఎక్కువగా ఇలా మైనర్ స్ట్రోక్ వచ్చి, లేదు పెద్ద స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి వాళ్లకు పెద్ద రక్తనాళాలు, బ్రెయిన్కి సప్లై చేసే పెద్ద బ్లడ్ వెజల్స్, కెరోటిడ్స్ అంటాం, అవి చిన్నగా బ్లాక్ అయిపోతూ మోర్ దాన్ 70% బ్లాకేజ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు వరకు ఏమీ సిమ్టమ్స్ ఉండవు. సడన్గా ఆ 70% కంటే ఎక్కువ బ్లాక్ ఉన్న దాంట్లో చిన్న క్లాట్ ఏదైనా బయటికి పైకి వెళ్ళిపోవటం జరిగి మళ్ళీ డిసపియర్ అయిపోవటం వల్ల సిమ్టమ్స్ తగ్గిపోతూ ఉండొచ్చు. మళ్ళీ అక్కడే ఆ క్లాట్ అక్కడే ఉండి ఉంటుంది కాబట్టి మళ్ళీ డిస్లాడ్జ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చి హార్ట్లో బ్లడ్ క్లాట్ ఆల్రెడీ ఫామ్ అయ్యి ఉంటుంది. సో ఆ క్లాట్ డిస్లాడ్జ్ అయిపోయి బ్రెయిన్ స్ట్రోక్ రావటం, మళ్ళీ అది కొంచెం సేపటికి దాన్ని తొలగించుకోవటం వల్ల సిమ్టమ్స్ డిసపియర్ అవ్వటం ఉంటుంది. సో క్లాట్ ఆల్రెడీ హార్ట్లో ఉండటం, ఇక్కడ బిగ్ బ్లడ్ వెజల్స్లో ఉండటం ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ అవి డిస్లాడ్జ్ అయ్యి బ్రెయిన్కి రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒక వార్నింగ్ సైన్ లాగా కన్సిడర్ చేసి ఎవరికైనా వితిన్ 24 hours లోపల ఎనీ స్ట్రోక్ సిమ్టమ్, ఇప్పుడు నేను చెప్పిన ఏదైనా ఒక స్ట్రోక్ సిమ్టమ్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాగా కన్సిడర్ చేసి reach your doctor as early as possible and prevent a bigger stroke. Thank you.